హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరీ చెఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోలో మార్నింగ్ టు ఈవినింగ్ నా రొటీన్ బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. టైం వచ్చేసి 5 అయితే అయ్యిందండి. ఇంకా నేనైతే ముందే లేచేసాను. డైలీ అయితే 5:30కి 6కి అలా లేస్తానండి. ఇవాళ ఎందుకో సరిగ్గా నిద్ర రాలేదు. అమ్మ ఒక 10 డేస్ నుంచి బాగా అలవాటు అయిపోయిందండి. ఇంకా ఇద్దరం కలిసి లేసేవాళ్ళం రోజు. ఇంకా అమ్మ కూర్చొని ఏదో ఒక మాటలు చెప్తూ ఉండేది. ఇంకా పైన అయితే వంటకు కావాల్సినవి అన్నీ సిద్ధం చేసుకుని ఇంకా కిందకు వచ్చి చిమ్మి నీళ్ళు చల్లి ఇలా చిన్నగా ముగ్గు అయితే వేసానండి. ఫ్లవర్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే బీన్స్ కర్రీకి అయితే అన్నీ రెడీ చేసుకున్నానండి. అందరం హాట్ వాటర్ పెట్టుకుని తాగేసాము. ఈ బ్లాగ్లో మరొక కొత్త రెసిపీ అండి, బీన్స్ మసాలా కర్రీ. బౌల్లోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకుని పోపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, ఓరెమ్మ, కరివేపాకును కూడా యాడ్ చేసుకుని వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కేజీ బీన్స్ను కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా యాడ్ చేసుకుని తిరిగి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకుని 1/4 టేబుల్ స్పూను పసుపును కూడా యాడ్ చేసేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకుని ప్లేట్ పెట్టేసుకుని ఒక 5-6 నిమిషాల పాటు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. అవి మగ్గేలోపు ఇక్కడ పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు అయితే వేస్తున్నానండి. ఆల్రెడీ మన ఛానల్లో హోటల్ స్టైల్లో క్రిస్పీగా దోశలు ఎలా వేసుకోవాలో కూడా నేను వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నానండి. లింకుని డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అలాగే నెల్లూరు స్టైలు కొట్ర దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఉందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ పిల్లలకి టిఫిన్ అయితే వేసి ఇచ్చేసానండి. ఇంకా ఇక్కడైతే బీన్స్ కూడా బాగా మగ్గిపోయాయి. ఇలా బాగా మగ్గిన తర్వాత మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. 1/2 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, మీరు తినే కారాన్ని బట్టి కారం, 1/4 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, 1 స్పూన్ వచ్చేసి నువ్వులు, అలాగే 1 ఇంచు కొబ్బరిని కూడా మిక్సీ పట్టుకుని యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి 2 టమాటాలను కూడా చిన్నగా కట్ చేసుకుని బౌల్లోకి యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ప్లేట్ పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే కనుక యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక మనకి ఎంతో టేస్టీగా బీన్స్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఆయిల్ కూడా సైడ్కి వచ్చేసింది కదా. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా బీన్స్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరందరూ ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి. ఇది రైస్లోకే కాదు చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇంకా రైస్ అయితే ముందే పెట్టేశానండి. ఇంకా కర్రీ పెడుతున్నాను లాస్ట్లో. ఇంకా మధ్యలో కర్రీ కుక్ అయ్యేటప్పుడే దానిమ్మకాయలు అయితే ఒలిచేసానండి స్నాక్స్ కొరకు. ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. ఇంకా మధ్యలో పాపకు జడ కూడా వేసేసానండి. ఇంకా పిల్లలు టిఫిన్ చేసేసి స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఇంకా నేను కూడా వాళ్ళకి బాయ్ చెప్పి పైకి అయితే వచ్చేసాను. ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయండి. పిల్లల్ని అయితే ముందు స్కూల్కి పంపించేసాం కదా, ఇంకా మనం మెల్లగా పనులు అయితే చేసుకోవాలి. ఇంకా బెడ్షీట్స్ అన్నీ మడతలు పెట్టాలండి. ముందైతే బట్టలు ఉన్నాయి, ఇంకా అవి నానబెట్టేసి వచ్చేసాను. ఇంకా మిషన్లో వేద్దాము అంటే పవర్ ఉండట్లేదండి సరిగ్గా. ఇంకా అందుకనేసి నానబెట్టేసి అవి వాష్ చేసేసాను. ఇంకా వాష్ చేసేసి
ఇంకా ఇంట్లో పనులన్నీ అయితే అయిపోయాయండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసేసాను. ఇంకా టీవీ పైన ఇలా క్లాత్ ఎందుకు వేసాను అంటే మార్నింగ్ సన్రైజ్ కోసం విండోస్ ఓపెన్ చేస్తాను కదండి, గ్లాస్ ఏమైనా పాడవుతుందని చెప్పేసి డైలీ అలానే వేస్తాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ అది చేసేసామండి. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ కంటిన్యూషన్ వీడియో. పిల్లలైతే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఇవాళ వద్దు మమ్మీ అన్నారండి. ఇంకా సరే అని చెప్పేసి బాదం పప్పులు అవన్నీ వలిచేసాను. ఇంకా అమ్మ ముందు రోజు వెళ్ళే రోజు బాలామృతం పిండితో కుడుములైతే చేసిందండి. ఇంకా ఇక్కడ అందరం కూర్చొని తింటున్నాము. ఇంకా పిల్లలైతే ఇంకా చదువుకోవడానికి కూర్చున్నారండి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడికి ఇలా చిన్నగా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా రోజు డైలీ మనం ఎలా చేసుకుంటామో అలానే చేసేసుకున్నానండి. ఇంకా ఇక్కడ చూపించేది వచ్చేసి చిరుధాన్యాలతో చపాతీ పిండి అండి. నేను మరొక వీడియోలో మీకు చూపిస్తాను క్లియర్గా ఎలా ఏంటి అనేది. అమ్మ చేసి పెట్టి వెళ్ళిందండి. మీకు కూడా నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఇంకా నైట్కి వచ్చేసి చపాతీ అండి. ఇంకా మార్నింగ్ చేసిన బీన్స్ మసాలా కర్రీ ఉంది కదా, టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ బ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక కొత్త బ్లాగ్తో మీ ముందు ఉంటాను. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్.